హాయ్ అండి. హాయ్. మీ పేరు? సహస్ర తిరుమల శెట్టి. మరి ఈ రోజు ఒక ఆవిడ వాళ్ళ బావ కోసం వాళ్ళ హస్బెండ్ని చంపేసింది. కూల్ డ్రింక్లో పురుగుల మందు కలిపి ఇచ్చేసి పారిపోయింది అనమాట. పడిపోగానే పారిపోయింది. సో దీని మీద మీ అభిప్రాయం? బావ కోసం భర్తను త్యాగం చేసిన మరదలు మరి ఆ బావనే కట్టుకోవచ్చుగా. భర్త ఎందుకు మధ్యలో ఈడెవడో అమాయకుడు దొరికాడని చేసుకుందా? పిల్లలు ఏమన్నా ఉన్నారా లేదంటే వాళ్ళని కూడా చంపింది ఆడి కోసం? అంటే ఇప్పటికైతే భర్త అనిపోయాడు తెలియదు మరి ఆ బావనే చేసుకోవచ్చుగా. అంత ప్రేమ ఉన్నది, అంత ప్రాణమైనోడు ఉంటే వాడినే చేసుకోవచ్చుగా. వీడిని ఎందుకు చేసుకోవడం ఎందుకు, వీడిని ఎందుకు చంపడం ఎందుకు? ఇటువంటి ఇన్సిడెంట్స్ రోజుకొకటి ఒకటి జరుగుతూనే ఉంది. అయినా కానీ ఈ మగాళ్ళు ఇంకా తెలివి లేకుండా ఇంకా ఇంత అమాయకంగా ఎలా ఉంటున్నారో ఏంటో ఏం అర్థం కావట్లేదు ప్రస్తుతానికి. ఇకనైనా కళ్ళు తెరవండాయా. భార్యా బాధితులు ఉన్నారు కానీ భార్య చేతిలో చనిపోతున్న భర్తలు ఈ మధ్య ఎక్కువైపోయారు ప్రస్తుతానికి. ఇకనైనా కళ్ళు తెరవండి. భార్యల గుండెలోతుని లేడు. బావిలోతు ఎంతని తెలుసు, నదులలోతు కొంతే తెలుసు. కానీ ఆడదాన్ని గుండెలోతు ఎంతో కనిపెట్టే మగవాడు ఎవడూ లేడు, రాడు, ఇక మీదట బోర్డు కూడా రాకపోయింది. కాకుండా ఇలా భార్య చేతులలో బలైపోయినటువంటి భర్తలు చాలామంది ఉన్నారు చెప్పుకోవడానికి ప్రస్తుతానికి. నిన్న కూడా భువనగిరిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ చేయించింది వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో వాళ్ళ తమ్ముడితో కలిసి. దీన్ని ఇది మరి ఆ తమ్ముడికి ఎక్కడ సిగ్గు లేదో నాకు అర్థం కావట్లేదు. బావే ఓ పక్కన, అక్క మొగుడే ఈడిపోతే అక్క మళ్ళీ ఇదవుతుంది. బావమరులు అనేవాళ్ళు బతక కోరతారు కానీ వీడేం చావు కోరాడేందో అర్థం కాలేదు. ఈ బావమరుది అనేవాడు చావు కోరాడేంటో అర్థం కాలేదు. అదొకటి మెరాకిల్ ఉంది. ఇట్లా ఎందుకు తయారవుతున్నారు అసలు ఈ ఆడవాళ్లే కానీ ఎవరైనా కానీ అనేది అర్థం కావట్లేదు ప్రస్తుతానికి. ఇక మీద పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయిలు భయపడతారు. ఆడుకోవడం వదిలేయడమే. పెళ్ళిళ్ళు ఎవరు చేసుకోరు. ఇక ఫ్యూచర్లో పెళ్ళిళ్ళు ఎవరు కావంటారు? కావాలని నేను అనుకుంటున్నా. మరి ఈ రకంగా చంపుతుంటే ఎవరు చేసుకుంటారు పెళ్ళిళ్ళు? ఏ అమ్మాయి వెనక మళ్ళీ ఏ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో, ఏ అమ్మాయి వెనక మళ్ళీ ఏ బ్యాంక్ మేనేజర్ ఉన్నాడో, ఏ హనీమూన్ అని చెప్పి తీసుకుపోయి టచ్ కూడా చేయనీయకుండా ఎక్కడ చంపేసిద్దో ఎవరికి తెలుసు. ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు కూడా పెళ్లి చేసుకున్న తర్వాత చంపేస్తున్నారు. అలాగే ఉన్నారు. ఇప్పుడు ఇది ఇంత ప్రాణంగా ప్రేమించింది కదా, మరి అంత ఇష్టపడి పెళ్లి చేసుకుంది కదా, మరి జీవితకాలం అతనితోటి ఉండొచ్చు కదా. ఉండకుండా మరి ఇటువంటి మధ్యలో వచ్చినటువంటి ఎఫ్ఐఆర్ పెట్టుకొని, మధ్యలో వచ్చిన మధ్యవర్తి లాంటి వ్యక్తిని పెట్టుకొని అంత ప్రాణంగా ప్రేమించిన భర్తను చంపడానికి చెయ్యేలా వస్తుంది? అంత మనసు పెట్టి ప్రేమించింది కదా, ఆ మనసు ఎలా వస్తుంది? ఇది అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను ఎప్పటి నుంచో చదువుతున్నా, ఇంట్లో మొగుడు వీధిలో ప్రియుడు, ఇలా ఉంటేనే అమ్మాయిలు అడ్జస్ట్ అవుతున్నారు. ఇంట్లో హస్బెండ్ కూడా చాలా వరకు సైలెంట్గా ఉంటేనే తను బ్రతకడం అనేది జరుగుతుంది. అతను కనుక మాట్లాడాడు అనుకో లేపేస్తారు. ఇక అతను మాట్లాడి ఇది తప్పు, ఇది చేయొద్దు, ఇలాగా పిల్లలు ఉన్నారు, మనకు సంసారం ఉంది, రేపు పిల్లలు పెద్దవాళ్ళు అయితే వాళ్ళ భవిష్యత్తు ఏంటి అని నిలదీశాడు అనుకో. రోజు పెరుగుతున్న ఇండియాలో సరైన శిక్షలు లేవా? ఏమని చెప్పాను నేను. ఇండియాలో అంటే ఇప్పుడు నా చేతుల్లో ఉందా, నీ చేతుల్లో ఉందా శిక్ష వేయడానికి? చట్టం తన పని తను చేస్తుంది. తీసుకుపోయి కోర్టు ముందులో సబ్మిట్ చేస్తుంది. కోర్టు వాళ్ళని మేపి చక్కగా వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా వాళ్ళని తీసుకుపోయి చక్కగా హాస్పిటల్లో అడ్మిట్ చేసి అన్ని ట్రీట్మెంట్లు చేపిస్తుంది. ఇలా ఉంది. ఇలా కాకుండా ఏంటంటే కాలో చెయ్య తీసేసేయమని చెప్పి తీసి రోడ్డు మీద పడేయాలి. అది అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా కానీ. అమ్మాయికి ఇష్టం లేకుండా అబ్బాయి బలవంతంగా అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేసిన, అమ్మాయిలు కానీ భార్యలు కానీ చంపిన ఎవరినైనా కానీ ఒక నిండు ప్రాణం తీస్తున్నారు కనుక ఆ ప్రాణానికి ప్రతిగణంగా ఏంటంటే కాలో చెయ్యో తీసి రోడ్డు మీద పడేస్తే పని అయిపోతుంది. వాళ్ళని మేపడం ఎందుకు, జైల్లో పెట్టడం ఎందుకు? ఇవన్నీ అవసరమా? అమ్మాయికి ఏం కావాలి? భర్త దగ్గర లేనిదేంటి, బాయ్ ఫ్రెండ్ దగ్గర ఉన్నది. చెప్పానుగా, ఇంట్లో మొగుడు వీధిలో ప్రియుడు అని. ఇలా ఉంటే ఊరుకుంటారు. ఆ ప్రియుళ్ళు ఎంతమంది అయినా ఉండొచ్చు. వాడు బోరు కొడితే వీడు బోరు కొడితే వాళ్ళ అమ్మ బాబు ఎవడైనా కావాలి, కానీ ఇంట్లో మొగుడు మాత్రం ఒకడే ఉండాలి. డిసీజెస్ వస్తే ఏం చేస్తారు? ఇప్పుడు ఇంతమందితో నుండి డిసీజెస్ వస్తే ఇంతమందిలో మగాళ్ళు తిరిగారు, వాళ్ళకి డిసీజెస్ వస్తే ఏం చేశారు? ఎయిడ్స్ రోగాలు వచ్చే మనుషులే పోయారు. అప్పుడు అవి డిసీజెస్ కావా? అంటే అమ్మాయిలు చేస్తేనే డిసీజెసా? అబ్బాయిలు చేస్తే డిసీజెస్ కావా? అవి వీళ్ళు చేస్తే ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. వాళ్ళు చేస్తే ఎయిడ్స్లో వచ్చినాయి. మరి ఆ ఎయిడ్స్కి ఎన్ని ఫ్యామిలీలు బలి అయిపోయినాయి? వాటికి సమాధానం ఎవరు చెబుతారు? మీరు చెబుతారా? అప్పుడు ఎయిడ్స్ రోగాలు రాలేదా? 20 ఏళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళ క్రితం ఎయిడ్స్ రోగాలు రాలేదా? కొన్ని రోజుల ముందు ఒక న్యూస్ వచ్చింది. ఒక ఆవిడ ఒక 15-20 మందికి ఇలానే ఎయిడ్స్ అంటించింది అని చెప్పేసి. ఇప్పుడు ఎక్కడ ఉంది ఎయిడ్స్? ఉంది. ఆశ్చర్యంగానే ఉంది. ఎయిడ్స్ ఇంకా ఉంది అంటే ఆశ్చర్యం చెప్పేసి ఒక 15 నుంచి 20 మందికి అంటించిందంట. కావాలని అంటించుకున్న వాళ్ళు మొత్తం దాన్ని చంపేస్తే పీడావాయే.
అంటించుకున్న వాళ్ళు ఎట్లాగో అంటించుకున్నారు, వాళ్ళు ఎట్లయినా మిగిలరు, వాళ్ళ భార్య పిల్లలకి వాళ్ళ కుటుంబాలకి వాళ్ళు ఎట్లయినా దూరం అవుతారు. కనుక ఏంటంటే వాళ్ళందరూ కలిపి ఈమె చంపేస్తే పని అయిపోతుంది. ఈ పని ఆమె చేస్తే బాగుంటుంది, మరి చేసిద్దో చేయదో ఈ పని వాళ్ళు చేస్తే బాగుంటుంది, కానీ చేస్తారో లేదో తెలియదు. కానీ డిసీజెస్ అనేవి వస్తాయి, రాకుండా జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారులే. ఇప్పుడు లేవా జాగ్రత్తలు లేవా? ఉన్నాయిగా.